అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్కే టాక్స్. ఈరోజు మనం చేసే వీడియో జనసేన పార్టీలో సామాన్య కార్యకర్త యొక్క ఆవేదన. ఈ వీడియోలో మీకు నా యొక్క అనుభవంతో సామాన్యవంత మేరకు క్లియర్గా ప్రస్ఫుటంగా వివరించడం జరుగుతుంది. మాత్రం 2009 నుంచి 2019 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి వెంటే నిలబడ్డారు. చాలా వరకు నాయకులు మధ్యలో వచ్చారు, వెళ్ళిపోయారు, తన రాజకీయ మనుగడ కొనసాగించుకోవడం అలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదులే. కానీ ఏదైతే నమ్ముకున్న కార్యకర్త 2019 పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా 6% పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6% పైగా ఓట్లు అనేది సాధించుకోవడం జనసేన పార్టీకి అది ఒక ఘనతగా మనం చూసుకోవచ్చు. దాని తర్వాత ఓడిపోయి 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి చాలా మంది మధ్యలో ఉన్న వ్యక్తులు మధ్యలోనే వెళ్ళిపోయారు తప్ప, కానీ ఏ రోజు జన సైనికుడు గాని కార్యకర్త గాని ఎక్కడికి వెళ్ళాల, ఎప్పుడు ఆయనతోనే ఉన్నారు. ఆయన బహిరంగ సభలో కూడా చెప్తా ఉంటారు, నేను ఈ రోజు నిలబడ్డాను అంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను స్థాయికి రాగలడానికి కారణం ఏంటంటే నేను కార్యకర్తల యొక్క అభిమానమే. కార్యకర్త నన్ను నమ్మాడు, నా మీద భరోసా ఉంచాడు అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఆ కాలానుకృతం 2019 నుంచి 2024 మధ్యలో చాలా మంది నాయకులు వచ్చారు. దాని తర్వాత ఆయన బహిరంగంగా వ్యూహం నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మి ఒకసారి నా ఇంట నడవండి అని చాలా బహిరంగ సభలలో చాలా సార్లు ఇది చెప్పారు. కానీ చాలా మంది నాయకులు, కొంతమంది నాయకులు అనుభవం లేక చెప్తున్నాడు, ఇదేం వ్యూహం, ఈయన నమ్మాలి అనే ఆలోచనలో ఉండి చాలా వరకు చాలా మంది నాయకులు వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ కొంతమంది నాయకులు ఆయన వెంట నిలబడ్డారు. కార్యకర్తలు కూడా ఏదైతే ఆయన చెప్పిన ప్లాన్ ని వ్యూహాన్ని కొంతమంది నాయకులు నమ్మకపోవచ్చు, కానీ ఏ రోజు కార్యకర్త నమ్మకపోవడం అనేది జరగల. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ వ్యూహం తీసుకున్నా, ఏ సిద్ధాంతం తీసుకున్నా, ఎటువంటి రాజకీయ పొత్తులు పెట్టుకున్నా నమ్మినది ఒక జనసేన సామాన్య కార్యకర్త మాత్రమే. ఈ రోజు జనసేన పార్టీ ఇంత 2024లో ఇంత మెజారిటీ రావడానికి గల కారణం ఎవరు? జనసేన పార్టీకి ఒక సామాన్య కార్యకర్త ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, అలాగే కార్యకర్త నమ్మారు కాబట్టి మనం 2024లో మనం ఇంత మెజారిటీ సంపాదించుకున్నాం. అలాగే గెలిచిన దగ్గర నుంచి ఈ గడిచిన సంవత్సరం 2024 నుంచి 2005 గడిచిన సంవత్సరంన్నర కాలంలో ఎక్కడో జన సైనికులలో కార్యకర్తలలో అసంతృప్తి అనేది ఒకటి ఏర్పడింది. ఇదేదో నేను చెప్తున్నాను, నా వ్యక్తిగతంగా జరిగిందో, నా వ్యక్తిగత అనుభవం మీద చెప్తున్నాను అనేది కాదు. అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఇప్పుడు జరగబోతున్న తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయబోయే కొంతమంది కార్యకర్తలు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్లో 2009 దగ్గర నుంచి మెగా కుటుంబాన్నే కానీ, అలాగే జనసేన పార్టీని నమ్ముకున్న 10-12 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలని ఎక్కడో అసలుకి ఆ కారణాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైనా సరే ఒక 5-10% తప్ప మిగతా 90% అందరూ సామాన్యులే. సామాన్యులంటే రోజువారీ కూలి చేసుకునే వారే కానీ, లేదనుకుంటే చిన్న ఉద్యోగాలు చేసుకునే వారే కానీ, చాలా వరకు గిరిజన గ్రామ ప్రాంతాలే కానీ, లేదనుకుంటే చిన్న సామాజిక వర్గ ప్రజలే కానీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు అభిమానించేది అలాంటి వ్యక్తులే. ఏమైతుందంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట కట్టుబడి తెలుగుదేశానికి అప్పుడు మనం సహకారం అందించడం జరిగింది. దాని తర్వాత ఈ 5 సంవత్సరాలలో అటు ఇమ్మడలేక ఇటు పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోవడం వలన ఆ పార్టీని నమ్ముకొని అలా ఉండిపోయారు. 2009 వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష మీటింగ్లు పెడుతున్నప్పుడు అక్కడ సరైన నాయకత్వం, సరైన నాయకులు ఇవ్వటం వల్ల ఎక్కడైతే మీటింగ్ పెడుతున్నారో, ఎక్కడైతే బహిరంగ సభలు జరుగుతున్నాయో దానికి సామాన్య జన సైనికులు ఏమైతే సొంత డబ్బులు జేబులోంచి తీసి ఆ రోజు కూలి 500 నుంచి 1000 రూపాయలు వస్తే అది కూడా వదులుకొని 700 పోగా మళ్ళీ అక్కడ వెళ్ళడానికి ట్రావెలింగ్ కానీ, ఫుడ్ కానీ, లేదనుకుంటే ఇంకా
వేరే ఇతరత్ర ఖర్చులు కానీ పెట్టుకొని దీనితో పాటు ఇది ఆర్థికంగా నష్టపోయి ఉండటం వలన ఇలా నెలలో వచ్చేసరికి ఒక 5-10 సార్లు వెళ్ళిపోవటం వలన అటు కుటుంబంలో కానీ ఇటు ఫైనాన్షియల్ పార్టీకి కానీ సరైన న్యాయం చేయలేక ఇటు ఎక్కువగా పార్టీలో ఉండి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఇటు పార్టీలోనూ ఎదగలేక కుటుంబాలు అనేది చిన్నాభిన్నం అయిపోయినాయి. కళ్యాణ్ గారు కూడా చాలా సభల్లో ఏం చెప్తున్నారంటే ఆర్థికంగా మీరు ఎదగండి అని చెప్తున్నారు. మీరు ఆర్థికంగా ఎదగలేనప్పుడు ఏమవుతుందంటే ఇటు పార్టీకి పూర్తిగా న్యాయం చేయలేరు. పార్టీకి న్యాయం చేయలేక ఇటు కుటుంబాలకి సరిగ్గా వాళ్ళని ఆర్థికంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక సామాన్య జన సైనికుడికి మంత్లీ ఇన్కమ్ వచ్చేకి 20 నుంచి 25, ఇదేదైతే ఈ 20-25 వేల రూపాయలు ఆర్థికంగా వచ్చిన తర్వాత పార్టీకి 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అటు కుటుంబానికి సరైన న్యాయం చేయలేక, కుటుంబంలోనూ కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ, అటు సమాధానం చెప్పలేక, ఇటు నమ్ముకున్న నాయకుడు వెంట నడవలేక ఇలా జరుగుతూ కొన్ని సంవత్సరాల పాటు జరుగుతూ నేను ఇంత కష్టపడ్డాను, నేను ఇంత చేశాను, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను పార్టీ కోసం ఇంత కష్టపడ్డాను, అయినా కానీ నాకు గుర్తింపు లేదు అని ఎక్కడో వాళ్ళు అసంతృప్తి చెందుతున్నారనేది నా యొక్క అనుభవంగా, నా యొక్క గత అనుభవంతో చెప్తున్న మాట అయితే కాదు. అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో సామాన్య కార్యకర్త ఇటువంటి 80-90% ప్రతి ఒక్క కార్యకర్త అనుభవిస్తున్న ఆవేదన అనమాట. ఎందుకనో కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ గ్యాప్ లో ఈ గెలిచిన దగ్గర నుంచే కానీ గెలవక ముందంటే గెలుపు మాట కోసం పెట్టిన మీటింగ్లు కావచ్చు, గెలిచిన తర్వాత ఈ సంవత్సరంన్నర కాలంలో ఎక్కడో కార్యకర్తకి అందుబాటులో ఉండలేకపోతున్నారు అనేది ఒక సామాన్య కార్యకర్త యొక్క ఆవేదన. ఇకనైనా ఇలాంటి సామాన్య కార్యకర్త ఆవేదనను ఇకనైనా మనం తొలగించేసి, ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా సేనతో సేనాని అనే కార్యకర్తలకి దగ్గరయ్యే విధంగా, అదే విధంగా కార్యకర్త నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఎదిగే విధంగా, క్రియాశీలక మెంబర్షిప్ విధానాలకి రకరకాలుగా తీసుకొస్తున్నారు. అలాగే నూతన ప్రధాన కార్యదర్శిని కూడా తీసుకున్నారు. ఆయన ద్వారా కూడా నియోజకవర్గాల వారు ఏ విధంగా సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనే విషయాల మీద కూడా కొత్త నాయకత్వం ధోరణి అనేది ఏర్పడుతూ ఉంది. నేను ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ జన సైనికుడికి కానీ తెలియజేసేది ఏంటంటే, కళ్యాణ్ గారు చెప్పిన నా యొక్క మాటలు, కళ్యాణ్ గారు చెప్పిన మాటలతోనే మీకు ఒకసారి చాలా మంది చాలా రకాలుగా మీకు అభివాదం చేయడానికి చూశారు. నా వంతు కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ముందు మీరు ఆర్థికంగా ఎదగండి. మీరు ఆర్థికంగా ఎదిగితే ఆటోమేటిక్గా మీ కుటుంబం సపోర్ట్ అనేది మీకు వస్తుంది. మీ కుటుంబం సపోర్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మీ గ్రామంలో మీరు డెవలప్మెంట్ చేసుకోవడానికి చిన్న చిన్న పనుల ద్వారా, మీరు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే మీరు ఆర్థికంగా ఎదిగారో, మీ కుటుంబ సహకారం ఉందో, గ్రామంలో నిన్ను చిన్న చిన్న పనుల ద్వారా గుర్తిస్తారు. ఆ చిన్న చిన్న పనులు చేయడం ద్వారానే అక్కడి నుంచి నువ్వు మండల స్థాయిలో గుర్తింపు వస్తుంది. అక్కడి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి వస్తుంది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వస్తుంది. ఇదంతా జరగాలంటే కొంచెం టైం ప్రాసెస్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, చిన్న చిన్న మనస్పార్థాలు రావచ్చు. ఇవన్నీ పట్టించుకోవద్దు. ముందు నువ్వు ఆర్థికంగా ఎదుగుతూ ఇటు ఫ్యామిలీకి ఎంతైతే టైం స్పెండ్ చేసుకుంటూ, ఫ్యామిలీని ఆర్థికంగా నువ్వు ఎంతైతే మెరుగుపరుచుకుంటూ, అదే విధంగా ప్యారలల్ గా పార్టీకి నీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టీకి కూడా నువ్వు అదే విధంగా ప్యారలల్ గా టైం స్పెండ్ చేస్తూ పార్టీని కూడా అదే ముందుగా ఫస్ట్ నీ గ్రామంలోని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళు. ఎప్పుడైతే నువ్వు ఎట్లా ఉంటేనే పార్టీ అనేది, అది కాకోకుండా ఒక సామాన్య కార్యకర్త వచ్చేసి నేను 500 రూపాయలు కూలి తీసుకొచ్చేసి నేను అటు పని మానేసి ఇటు పార్టీ కోసం తిరుగుతాను, ఇటు నా కుటుంబాన్ని వదిలేసి, ఇట్లా కాదు. కళ్యాణ్ గారు కోరుకున్నది ఇటువంటి ధోరణి కాదు. మనం ఎంతైతే మన పార్టీని నమ్ముకున్నామో మన కార్యకర్తను మన కుటుంబాన్ని కూడా అంతే ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి మన తిరుగురు నియోజకవర్గంలోనే 4 మండలాలు తీసుకున్నట్టయితే ఒక బీసీకి ఇచ్చాము, ఒక ఎస్సీకి ఇచ్చాము, ఒక ఎస్టీకి ఇచ్చాము, అందరూ సామాన్య కార్యకర్తలే. అందరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూనే, ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూనే, ఉద్యోగం చేసుకుంటూనే పార్టీని 2019 దగ్గర నుంచి 2024 అంటే గత 5-6 సంవత్సరాల దగ్గర నుంచి మన సామాన్య కార్యకర్త నడిపించుకుంటూ వస్తారు. వీరికి ఎటువంటి ఆర్థిక మూలాలు కానీ ఆర్థిక భరోసా కానీ ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎక్కడా వచ్చింది లేదు. అయినా కానీ వారు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీదో, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాల వల్ల, పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఇంకా డెవలప్ అయిందని ఒక ఉద్దేశంతోనే
వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత బయటపెట్టి పార్టీ నడిపించుకుంటూ వస్తున్నారు. ఎక్కడో ఈ టైం గ్యాప్ అనేది, ఈ లైన్ అనేది మిస్ అవుతుంది. జనసేన పార్టీకి లైన్ మిస్ అవుతుంది. నేను మిగతా పొలిటికల్ పార్టీలతో కంపేర్ చేయట్లేదు, కానీ ఎందుకు కంపేర్ చేయట్లేదు అంటే వాళ్ళు 40-45 సంవత్సరాల నుంచి పొలిటికల్ గా వాళ్ళు పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళకి ఒక క్యాడర్ ఉంది, ఒక గ్రామంలో వాళ్ళకంటూ ఒక లీడర్షిప్ ఉంది. సో మనం కొత్తగా పెట్టుకున్న పార్టీ, మన కొత్తగా సిద్ధాంతాలు పెట్టిన పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది. ఇవన్నీ మనం ముందు దాటుకొని వెళ్ళాలంటే మనం కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూతో ఒక 20 మందిని పెట్టేసి పార్టీ మీరు చూడండి అని చెప్పొచ్చు. కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకన్నా నీకు బాగా తెలుసు. నాయకులకి ఎందుకు ఇవ్వట్లేదు? స్టెప్ బై స్టెప్ ఎందుకు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతం తీసుకున్నారు. ఆ సిద్ధాంతం మీద నడవాలంటే ఆయన నడిచి చూపించాడు. నేను నడిచి చూపించాను, నా వెనక నడవండి అని చెప్తున్నాడు తప్ప మీరు నడవండి మీ వెనక నేను ఉంటానని చెప్పట్లా. మీరు అది గమనించాలి. ఈ ప్రాసెస్లు ఎక్కడో చిన్న వస్తా ఉంటే కొంచెం ఓపిక పట్టిన జన సైనికులు కూడా మనం ఏదైతే కలలు కన్నామో అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనే మాట త్వరలో మనం వింటాము. ఆ విధంగా ఆ మాట అనిపించుకోవాలి అనుకుంటే భవిష్యత్తులో దానికి మనం ఏం చేయాలి? మన వంతు పార్టీ మనకి ఏమి ఇచ్చింది అనేది కాదు, మనం పార్టీకి ఏమి ఇచ్చాను అనేది ధోరణిలో ముందుకు వెళ్ళండి. చిన్న మనస్పర్ధలు వచ్చినా వచ్చినా సర్దుకుంటూ వెళ్ళిపోండి. కార్యక్రమాలలో కొత్త నూతన వరలతో పవన్ కళ్యాణ్ గారు కూడా కొనసాగుతున్నారు. దానికి మనం ఏ విధంగా చేయాలనేది మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి. మనం అన్ని కార్యక్రమాల్లో పాల్గొన అవసరం లేదు. మనకు టైం దొరికినప్పుడు కార్యకర్త ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళిపోయి అందరితో ఖాళీగా ఉన్న రోజు ఆదివారం పూట మీటింగ్ పెడితే వెళ్ళండి, హాయ్ చెప్పండి, అన్న నా గ్రామంలో ఈ సమస్య ఉంది, అక్కడ ఉన్న ఎవరైతే రిప్రజెంటేటివ్ అతనికి కావండి నెంబర్ తీసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత అన్న నేను నీకు నిన్న లెటర్ ఇచ్చాను కదా, ఎక్కడి వరకు ఫాలో అప్ పెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత నీకెవరైతే నీ సమస్య ఉందో నీకు టైం కుదిరినప్పుడు ఆ సమస్య మీద నీకు పోరాడు. అంతే తప్ప నీ పనులు మానుకొని నీ కుటుంబం ఆర్థిక మూలాలు దెబ్బతినే విధంగా నువ్వు ఉండకూడదని ముందు మనం ఎదిగిన తర్వాత అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తిగా రావాలని ఎందుకు చెప్తున్నానంటే 20-35 సంవత్సరాల మధ్యలో ఉన్న యువత ఇక్కడ మెయిన్ కళ్యాణ్ గారు చెప్పే దానికి 20-35 సంవత్సరాల మధ్య ఉన్న యువత బాగా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. ఇటు పార్టీగా ఇప్పుడు ఆవేశం అభిమానం ఉంది, అందరికీ ఉంటుంది అభిమానం. అది సినిమా వారికి ఓకే ఆ రోజు వెళ్తారు, కానీ రాజకీయానికి వచ్చాలకి ప్రత్యక్షంగా మన రాజకీయాల్లో ప్రతిరోజు నిరంతరం అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉన్నప్పుడే నిన్ను నమ్ముతారు. ప్రజలు నిన్ను నమ్మాలంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళు చెప్పే పనులు చేయాలి. అలా చేయాలంటే నువ్వు అందుబాటులో ఉండాలి. అలా అందుబాటులో ఉండాలంటే ఆర్థికంగా వెతకాలి. ఇటు 20-35 సంవత్సరాల ఉన్న మధ్య యువత ఇటు ఉద్యోగాలు చేసుకుంటూ అటు రాజకీయం చేయాలంటే వీలవదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది కెరియర్ మనం డెవలప్మెంట్ చేసుకునే టైం అనమాట. కెరియర్ బిల్డప్ చేసుకునే క్రమంలో నువ్వు ఆర్థికంగా నువ్వు స్టాండర్డ్ గా బిల్డింగ్ అనే స్టాండర్డ్ గా నువ్వు వేసిన తర్వాత నువ్వు ఫైనాన్షియల్ గా నీ గ్రామంలో కానీ నీ మండలంలో కానీ నియోజకవర్గం ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయి, వాళ్ళకి మోరల్ సపోర్ట్ చేయి. నీకు కుదిరినప్పుడు పార్టీ కార్యక్రమం పాల్గొను. కానీ ఈ మధ్య గ్యాప్ ఉన్న వయసు వాళ్ళు మీ కెరియర్ ని ముందు డెవలప్ చేసుకోండి. కళ్యాణ్ గారు కూడా చెప్పేది కూడా అదే. మీరు స్టాండర్డ్ గా ఎప్పుడైతే ఉంటారో జనసేన కూడా అప్పుడే. ఎందుకంటే జనసేన పార్టీకి కార్యకర్తల బలం అలా ఉంటది. మిగతా పార్టీల గురించి నేను చెప్పట్లేదు, కానీ జనసేన పార్టీ కార్యకర్త నమ్మితే మళ్ళీ అవసరమైతే పవన్ కళ్యాణ్ అలుగుతారు తప్ప వేరే పార్టీకి అనేది వెళ్ళడు. కొన్ని 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా కొన్ని రోజులైనా అలాగే వెయిట్ చేస్తాడు తప్ప మిగతా పార్టీకి వెళ్ళడు. అలాంటి కార్యకర్తల అభిమానం చొరవ చేసుకున్నదే జనసేన పార్టీ. ఇప్పటికైనా తెలుసుకొని మనం నిదానంగా స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ చేసుకుంటూ మీరు ఎదుగుతూ మీ వల్ల పార్టీ కూడా ఎదుగుతూ వచ్చిన రోజే మనం ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనే పేరు భవిష్యత్తులో త్వరలో చూస్తాము. అది వచ్చే విధంగా మనం ఏ విధంగా చేయాలనేది దానికి వెళ్ళవలసిందిగా యువత ఆవేశాన్ని తగ్గించి ఆలోచన విధంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా నటుడుగా కాకుండా ఒక రాజకీయ నటుకు ప్రస్ఫుటంగా ఆయన చెప్పింది ఏదైతే వ్యూహం నాకు వదిలేసేయని అన్నారో ఆయన్ని నమ్మి ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ జై భారత్, జై హింద్.